హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజీ వ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి. ఈరోజు వీడియోలో అమడగూరు చౌడేశ్వరి టెంపుల్కి నేను వచ్చేసానండి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీకు తెలుసు కదా, శ్రావణ మాసంలోని శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి వడిబియ్యం పోస్తానండి. నేను ఎందుకో మీకు కూడా తెలుసు, లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, చూసేయండి. అండ్ టెంపుల్ విషయానికి వస్తే చాలా చాలా మహిమగల దేవత, చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి. ఇక్కడికి వస్తే మాత్రం అమడగూరు చౌడేశ్వరి టెంపుల్ అంటే చాలా ఫేమస్. చుట్టుపక్కల ఊర్ల నుంచే కాదు, బెంగళూరు నుంచి కూడా వస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి. అంత ఫేమస్, చాలా మహిమగల దేవత. ఇక్కడ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు కూడా ఎవరైనా రావాలి అంటే డెఫినెట్గా విజిట్ చేయండి అమడగూరు చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ని. అండ్ అమ్మవారికి వడిబియ్యం పెట్టేసి చీర సారే అన్నీ మనం తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించేసి ఇంట్లో వాళ్ళందరి పేరు మీద అర్చన చేయించేసి తీర్థప్రసాదాలు తీసేసుకొని తర్వాత హారతి తీసేసుకొని వచ్చేసాను బయటికి వచ్చేసిన తర్వాత నేను ఈరోజు అయితే చింతపండు పులిహోర చేశానండి. ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టేసిన తర్వాత నేను కూడా కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది కదా టెంపుల్కి వెళ్తే. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ కలుగుతుందండి. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం జ్యోతులు కూడా జరుగుతాయండి. ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు. అసలు అమడగూరు జ్యోతులు అంటే కూడా చుట్టుపక్కల అన్ని ఊర్లలోనూ ఫేమస్. మీరు ఎవరైనా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఉంటే జ్యోతికి డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. టెంపుల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? నాకు పాప పుడితే 3 సంవత్సరాలు వడిబియ్యం పెడతానని మొక్కుకున్నానండి. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.